అమెరికాలో వాషింగ్టన్, సియాటల్ ప్రాంతంలో స్పేస్ నీళ్ళ దగ్గరలో హోల్ ఫుడ్ అంటే మనకెక్కడ దొరకని ఫుడ్ అంటూ ఏం లేదు. నాన్ వెజిటేరియన్‌కి అయితే చెప్పక్కర్లేదు. అన్ని రకాల ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇంకా మనకు తెలియని అన్ని రకాలవి కూడా నాన్ వెజ్ దొరుకుతున్నాయన్నమాట. అలాగే కేవలం నాన్ వెజ్ కాదు, అక్కడ అలాగే ఈ ఫిష్ కానీ డిఫరెంట్‌గా మనకి కొన్ని తెలియ ఎవరి టేస్ట్‌కి అనుగుణంగా వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఇక్కడ ఫుడ్ అంటే ఇది దొరుకుతుందన్నమాట. వచ్చి మనం అలా ఇంట్లో వండుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి ప్రాన్స్ కానీ అవన్నీ కూడా అన్నమాట. సో కేవలం నాన్ వెజ్ కాకుండా అది ఒక మాల్ సూపర్ మార్కెట్ లాంటిది. అన్ని ఐటమ్స్ దొరుకుతుంటాయి. దొరకందంటే ఏం లేదండి, కేవలం నాన్ వెజ్ కాదు. బట్ నాన్ వెజ్లో మాత్రం అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ. సో మనకి పిల్లలు తినే వస్తువులు కానీ ఇంట్లో ఇంట్లో ఉండాల్సినవి కానీ ప్రతి ఐటమ్ కూడా అక్కడ దొరుకుతున్నాయి. చూస్తుంది ఇంకా ఫ్రూట్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్రతి ఐటమ్ కూడా. సో ఇలా ఎవరికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటున్నాయి. ఇంకా సూపర్ మార్కెట్ అంటే జనరల్గా కొన్ని చోట్ల ఒక రకం ఉంది. ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ సో ఫ్రూట్స్ ఇలా చూడండి. ఇంకా అక్కడైతే వెజిటేబుల్ సెక్షన్కి వెళ్తే కంప్లీట్ ఆల్ లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడచ్చు. ఇంకా క్యాప్సికమ్ అయితే డిఫరెంట్ కలర్స్, చాలా కలర్స్ అనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక ఈ వస్తువు దొరకదని అనలేదు. ఫ్రూట్స్ అవన్నీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో టమాటాస్ అండ్ ఫ్రెష్ ఉన్నాయి కదా. సో ఇక్కడ బాటం ఎవరికైనా నాన్ వెజ్ విషయంలో అయితే మాత్రం ఆల్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇప్పుడు అలాగే ఫుడ్ మీల్స్ ఏదైనా బిర్యానీ కానీ బాస్మతి రైస్ కానీ ఉంటుంది, అలా కర్రీస్ ఉంటుంది. మనకు కావాల్సినంత ఐటమ్ తీసుకొని అక్కడ మనం తీసుకున్న ఐటమ్ని బట్టి వెయిట్ చేసి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఆ విధంగా కూడా అక్కడ మనం తీసుకోవచ్చు. సో కేవలం కేవలం మన సూపర్ మార్కెటే కాకుండా ఇది కూడా అక్కడ ఉంది. సో మేము వెళ్ళాము, చాలా కొన్ని ఐటమ్ తీసుకుని వచ్చేసాము. సో ఇది ఎందుకంటే కొంత ఫ్లవర్స్ కానీ అసలు ఇది ఉందా లేదా అన్నది లేదు, అన్నీ కూడా ఉన్నాయండి. సో కొంతమంది అంటే కేవలం గ్రోసరీసే తప్ప వేరే దొరకవు అనుకోవచ్చు.